హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఆత్మీయులు ఎద్దనపూడి సులోచనారాయణ నవల చెప్పుకుంటున్నాం కదా! ఈరోజు ఆత్మీయులు రెండో భాగం చెప్పుకుందాం. సూర్యన్, సీత తల్లిదండ్రులను కోల్పోయి శ్రీనివాసయ్య దగ్గర పనిచేస్తూ పెరిగి పెద్దవారవుతారు. సూర్యం బాగా చదువుకుని యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడు. తర్వాత వాళ్ళ జర్నీ ఎలా జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఓకేనండి. చేయని వాళ్ళైతే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. పల్లెటూరులో మహంకాళి కొడుకు చిట్టిబాబు కూడా పెద్దవాడై కాలేజీ చదువుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి స్థితికి మించిన డాబు దర్పంతో పెరిగిన చిట్టిబాబుకి పెద్దయ్యేసరికి ఎక్కడ లేని సోకులు అబ్బినాయి. అతని బట్టలు నలగకూడదు, క్రాఫ్ట్ చెదరదు. తను మామూలు కుటుంబంలో పుట్టిన అతి సామాన్య మనిషిని అని చెప్పుకోవడానికి చిట్టిబాబుకి తగని అభిమానం. ఎప్పుడూ కలవాళ్లతో స్నేహం చేస్తూ వాళ్ళ భుజాలు రాచుకొని తిరుగుతూ వాళ్ళలాగా ఉండాలని ప్రయత్నించే స్వభావం గల చిట్టిబాబు మూలంగా మహంకాళి పాలమ్మి, నెయ్యమ్మి, పిడికలమ్మి సంపాదించింది. జగన్నాథం, వీరయ్య పిల్లల కోసం ఇచ్చిన డబ్బు వాళ్ళ నోళ్లు కొట్టి పొందింది. అంతా హారతి కర్పూరంగా హరించుకుపోసాగింది. చిట్టిబాబు ఈ సంవత్సరం కూడా పరీక్ష తప్పాడు. పరీక్షా ఫలితాలు వచ్చాయని తెలుసుకున్న మహంకాళి కొడుకు దగ్గరికి వచ్చి పాస్ అయ్యావుట్రా అని ఆదుర్దాగా అడిగింది. అప్పటికే పట్నం వెళ్ళిపోవడానికి టిప్టాప్గా తయారవుతున్న చిట్టిబాబు తప్పానమ్మా అన్నాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానన్నంత హుందాగా. ఓరి నీ మొహం మండ, మళ్ళీ తప్పావా? ఈసారి తప్పకుండా పాస్ అవుతానని అంత గట్టిగా చెప్పావు కదా. మహంకాళి గయ్యమంటూ లేచింది. నేను పాస్ అవుదామని అనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను పాస్ అవనిస్తేగా. నువ్వు చదివితే వాళ్ళు ఎందుకు పాస్ చేయించర్రా? కర్ణంగారి కొడుకు పాస్ అవ్వడంలా ప్రతి ఏడు. వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసునమ్మా. బట్టి పెట్టి మార్కులు వేయించుకుని పాస్ అయి ఉంటారు. పునాదులు గట్టిగా ఉండాలంటే ఒక్కొక్క క్లాసు కనీసం 3 సార్లైనా తప్పుతూ ఉండాలి. నేనెవరిని అనుకున్నావమ్మా? మహంకాళి కొడుకుని, చిట్టిబాబుని. ఏ పని చేసినా గట్టిగా చేస్తాను షర్ట్ వేసుకుంటూ అన్నాడు. చిట్టిబాబు చొక్కా జేబులోంచి ఫోటో ఒకటి జారి కింద పడింది. మహంకాళి దాన్ని తీసుకుని చూసింది. 2 జడలతో, చూపులతో, ఎదుటి వాళ్ళని గాలాలు వేసేలాంటి కళ్ళతో ఎవరిదో అమ్మాయి ఫోటో. తన జేబులోంచి ఫోటో జారి పడడం తల్లి చూడడం గమనించిన చిట్టిబాబు అద్దం వైపు తిరిగి తలదువ్వుకుంటూ, ఈసారి తప్పక పాస్ అవుతాలేమ్మా, దిగులు పడకు అంటూ వాగ్దానం చేశాడు. అప్పటికే మహంకాళి చిట్టిబాబు తప్పడానికి క్లూ దొరికిందానిలా తల పంకిస్తూ, ఇదట్రా అసలు సంగతి అంది. చిట్టిబాబు వెనక్కి తిరిగాడు. తల్లి చేతుల్లో తన ప్రేయస్ ఫోటో. అతని గుండెలు గతుక్కుమన్నాయి. ఒరేయ్, ఎవర్రా ఇది? సరోజ అని నా ఫ్రెండ్. అలాగా. మహంకాళి ఇంకా గట్టిగా తల పంకించింది. ఇలాంటి బజార్ రకాలతో స్నేహం చేసి చదువుకు సున్నా చుడుతున్నామన్నమాట అంది. బజార్ రకమా? లక్షలకి వారసురాలైన నా సరోజని పట్టుకుని నువ్వు ఇలా తెలియకుండా తక్కువగా మాట్లాడితే నువ్వే తర్వాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. లక్షలకి వారసురాల? ఫోటోని చింపేయబోతున్న మహంకాళి టక్కున ఆగింది. అవును, లక్షలు. 1 కాదు, 2 కాదు, 10 లక్షలకు వారసురాలు, ఏకైక పుత్రిక. నిజమట్రా? నిజమే సుమా. అసలు ఆ కళ్ళలోనే ఆ సిరుంది. ఫోటోని మరోసారి తదేకంగా చూసింది. తల్లి ముఖంలో డబ్బు పేరు వినగానే వచ్చిన మార్పు చూసి చిట్టి ఇదే అదను అన్నట్టుగా చెప్పేశాడు. అవునమ్మా, లక్షలకి వారసురాలు సరోజ నన్ను ప్రేమించింది. కానీ నేను ఏమీ లేని పకీరు వెదవనని వాళ్ళ నాన్న మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. ఏమన్నాడు? ఏమీ లేని పకీరు వెదవని అన్నాడు. ఒరే, ఎవడ్రా వాడు? హుంకరించింది మహంకాళి. ఎవడైతే మనకెందుకు? ఏమంటే మనకేం? సరోజ నాది. నాకు మనసు ఇచ్చింది. నన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని భీష్మించుకుంది. ఇంకా ఏం మరి? ఏరా, నిజంగా ఒప్పుకుందిట్రా? నీ మీద ఒట్టమ్మా, ధైర్యంగా ఒట్టు వేసేశాడు చిట్టిబాబు. సరే, జాగ్రత్తగా ఉండు ఆ 3 ముళ్ళు పడే వరకు. జాగ్రత్తగానే ఉంటానమ్మా. పోనీలే, చదువుపోతే పోయింది. సలక్షణమైన పిల్లైనా దొరికింది. మహంకాళి సంబరపడిపోయింది. చిట్టిబాబు అంత తప్పిస్తూ పరీక్షలు తప్పుతూ అహర్నిశలు కలవరిస్తున్న ఆ సరోజ ఎవరో కాదు. ఆ రోజు మహంకాళి చిదంబరానికి, నాంచారమ్మకి 50 రూపాయలకు అమ్మి చేతులు కడుక్కున్న పసికూనే. ముఖం తీరుగా ఉండటంతో ఆ దంపతులు ముచ్చటగా సరోజ అని పేరు పెట్టుకున్నారు. సరోజ పెరిగి పెద్దదవుతున్న కొద్దీ రోజురోజుకి ఆ ముఖంలో వికసిస్తున్న కొత్త అందాలు చూసి చిదంబరం దంపతులు తమ జన్మ సార్థకమైనట్టుగా భావించుకోసాగారు.
ఆ దంపతులకు సరోజ అంటే ప్రాణం. చిదంబరం ఆ ఊళ్ళోనే ఉన్న జగన్నాథం రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. వచ్చిన జీతంలో చేతనైనంత వరకు పొదుపు చేసి సరోజ అన్ని విధాలా ఉన్నతంగా ఉండేలా చూస్తున్నారు ఆ దంపతులు. నాంచారమ్మకి సరోజ ఏది కావాలంటే అది తెచ్చిస్తే గానీ నిద్ర పట్టదు. సరోజ స్వభావానికి చాకు లాంటిది. తను ఎవరిని అనవసరంగా పల్లెత్తు మాట అనదు. తనని ఎవరన్నా ఏదైనా అంటే సహించదు. సరోజకి జీవితం మీద మమకారం ఎక్కువ. ఎప్పుడూ సరదాగా ఆడుతూ పాడుతూ గడిపేయాలనే మనస్తత్వం కలది. మనిషిలో ఒక విధమైన అసహనం, కళ్ళల్లో చలాకితనంతో పాటు చంచలత్వం కనిపిస్తాయి. జీవితం అంటే బాధతో, వ్యధలతో, పొరపచ్చాలతో కాకుండా సరదాగా ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ గడపాలని సరోజ ఉద్దేశం. సరోజలో చలాకీతనాన్ని, కలుపుకోలుతనాన్ని చాలామంది అపార్థం చేసుకుని ఆ అమ్మాయి అంటే చిన్న అభిప్రాయం ఏర్పరచుకోవడం కద్దు. సరోజకి చదువంటే శ్రద్ధ లేదు. స్కూల్ ఫైనల్ తప్పిన సరోజని చిదంబరం దంపతులు నర్సు ట్రైనింగ్కి పంపారు. సరోజ ప్రవృత్తికి, నర్సు వృత్తికి చుక్కెదరు. ఆ బాధలు, రోగాలు, ఆ సేవలు నా వల్ల కాదని స్పష్టంగా చెప్పేసి నర్సు ట్రైనింగ్ అయి కూడా ఎక్కడ నర్సుగా చేరనే లేదు. టైప్ నేర్చుకుని ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటానంటే చిదంబరం వాళ్ళు కాదనకుండా టైప్ నేర్పించారు. టైప్ నేర్చుకోవడానికి రోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వస్తుంటే అదే దోవన కాలేజీకి వెళ్ళి వచ్చే చిట్టిబాబు మొదటి చూపులోనే సరోజకి తన ప్రాణం ఇచ్చేశాడు. పొగరుగా ఉన్న అమ్మాయి చూపులు, వయ్యారంగా ఉన్న నడక, మలిచినట్టున్న శరీరాకృతి, ముఖ్యంగా చూపులతో ఎదుటివారి మనసులకు సంకెళ్ళు వేసేటట్టున్న కళ్ళు, వాటిలో చంచలత్వం ఇవన్నీ చిట్టిబాబుకి మతిపోయేలా చేశాయి. అప్పటినుంచి అతను కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు మానేసి స్నేహితులను వదిలించుకుని రోజు సరోజ టైప్కి వచ్చే వేళకి ఆ వీధిలో కాపలా కాయసాగాడు. సరోజ మొదట్లో లక్ష్య పెట్టలేదు. తర్వాత అతని కలుపుగోలుతనం, స్కూటర్ మీద లిఫ్ట్ ఇస్తానంటూ మర్యాదగా అడగటం, అవసరం లేదని తను విసురుగా అంటే సారీ మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నారు అని క్షమాపణ కోరి సౌమ్యంగా వెళ్ళిపోవడం, ఇంటికి అజ్ఞాతంగా పేరు లేకుండా ప్రజెంట్లు పంపడం, ఇవన్నీ చూసిన తర్వాత సరోజ మనసు కొద్దిగా చిట్టిబాబు వైపు మొగసాగింది. చిట్టిబాబు తమాషాగా మాట్లాడతాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి నవ్విస్తూ ఉంటాడు. అతను వేసుకునే బట్టలు ఖరీదైనవి, బాగా ఉన్నవాడని మాటల్ని బట్టి తెలుస్తూనే ఉంది. అతను తీసుకెళ్లే ప్రదేశాలు బాగుంటాయి. చిట్టిబాబు లక్షాధికారని, తన మీద అతనికి నిజమైన ఇష్టం కలిగిందని తెలుసుకున్న సరోజ చిట్టిబాబుని నమ్మి అతనితో స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించింది. సరోజని, చిట్టిబాబుని ఒకసారి కలిసి వెళ్తుండగా చూసిన చిదంబరం ఇంటికి రాగానే కూతుర్ని పిలిచి చెడామడా తిట్టాడు. వయసొచ్చిన పిల్లవి అలా విచ్చలవిడిగా తిరిగితే నిన్నొక ఇంటిదాన్ని చేయడం మా వల్ల కాదు అంటూ మందలించాడు. నా పెళ్ళి మీరేం చేయనవసరం లేదు. నాకు నచ్చిన వాడిని, డబ్బు గలవాడిని చూసి నేనే చేసుకుంటాను దృఢంగా అంది సరోజ. చిదంబరం ఏదో అనబోతే నాంచారమ్మ అతన్ని వారించి ఊరుకోమంది. నాంచారమ్మకి సరోజ అంటే వల్లమాలిన ఆపేక్ష. తన కూతురు చాలా తెలివిగలదని, ఆలోచన గలదని, దానికి స్వాతంత్రం ఇస్తే దాని జీవితం తమకంటే ఎక్కువగానే విస్తృతపరచుకోగలదని ఆవిడ నమ్మకం. ఇరుగు పొరుగు అంతా బంగారం లాంటి పిల్ల, చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంటూ సరోజ అందం గురించి పొగుడుతూ ఉంటే తన కన్నబిడ్డని అన్నట్టుగా భావించుకుని మురిసిపోయేది. మాటిమాటికి చిదంబరం ఏదైనా మందలించబోతే నాంచారమ్మ వారిస్తూ అడ్డు వచ్చి సరోజ పక్షం పలకడంతో మొత్తానికి సరోజకి తల్లిదండ్రులంటే భయం లేకుండా పోయింది. సరోజ ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి టిప్పుటాప్గా తయారై సినిమాకని బయలుదేరింది. చిట్టిబాబు నవరంగులో మంచి సినిమా వచ్చిందని హాలు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పాడు. సినిమాకి వెళ్తున్న సరోజకి దోవలో సదానందం ఎదురయ్యాడు. సదానందం చిట్టిబాబు రూమ్మేట్. సరోజ మీద చిట్టికి ఎంత హక్కు ఉందో తనకి అంత హక్కు ఉందని అతని విశ్వాసం. సరోజ చిట్టిబాబుని ఆకర్షించినట్టే సదానందాన్ని ఆకర్షించింది. కానీ తనని తినుబండారంలో ఆకర్ల చూపులతో తినేసేటట్టు ప్రవర్తించే సదానందం అంటే సరోజ ఒంటికి కారం రాచుకున్నట్టుగా ఉంటుంది. హల్లో సరోజ, ఎందాక అంటూ పలకరించాడు సదానందం వెంటనే. సినిమాకి సరోజ మర్యాదగానే సమాధానం ఇచ్చింది. ఎందుకైనా మంచిది, దుష్టులకు దూరంగా ఉండమన్నారు. నేను సినిమాకే అని సదానందం సరోజ వెంట నడిచి వస్తున్నాడు. సరోజ కోపం వస్తే అసలు ఆపుకోలేదు, కించిత్ కూడా బిగబట్టుకోలేదు. నేను వెళ్ళే సినిమా నీకు నచ్చదు అంది. నువ్వు పక్కనుంటే ఏ సినిమా అయినా నచ్చుతుంది నాకు. ఏమన్నావు?
నువ్వంటే చాలా ఇష్టం అంటున్నాను. ఈ మాట చెప్పాలని ఎప్పటినుంచో తహతహ. నోర్మై, ఏం అంత కోపం? నేను చిట్టిబాబు పాటి విలువ చేయనా? అతని కాలుబూటు విలువ కూడా చేయవు. సదానందం సరోజ చేయి పట్టుకున్నాడు. సరోజ అతని చెంప పెడీల్మని పించింది. రెచ్చిపోయిన సదానందం సరోజను అవమానించడానికి ప్రయత్నించాడు. సరోజ ఛీ వదులు అంటూ పెనుగులాడసాగింది. అదే సమయంలో చెల్లెల్ని బజారుకు తీసుకెళ్లి చీరలు అవి కొనిపెట్టి రిక్షాలో తిరిగి వస్తున్న సూర్యం ఈ పెనుగులాట చూసి రిక్షాని ఏయ్ ఆపు ఆపు అంటూ ఆ రిక్షాలోంచి దిగి సదానందం వైపు పరిగెత్తి అతని చేతుల్లోంచి సరోజను విడిపించి కోపంగా ఏయ్ ఏమిటి దౌర్జన్యం, నీకు బుద్ధి లేదు అన్నాడు. మీకు తెలియదు సార్, మీరు అవతలికి వెళ్ళండి, ఇది మా స్వవిషయం అంటూ మళ్ళీ సరోజను చేయి పట్టి లాగాడు. సూర్యం సదానందం చేతి మీద బలంగా కొట్టి చొక్కా పట్టి యువతలికి లాగాడు. సదానందం సూర్యం మీద కలబడ్డాడు. కొంతసేపు రామరావణ యుద్ధం జరిగింది. సూర్యం చేత ఎముకలు విరిగేటట్టు తన్నులు తిన్న సదానందం ఎలాగో లేచి తూలుకుంటూ వెళ్ళిపోతూ సరోజ వైపు క్రూరంగా చూస్తూ చూస్తానుగా నా చేతుల్లోంచి ఎలా తప్పించుకుంటావో అంటూ ప్రతినబూని వెళ్ళాడు. ఏడ్చావు, సరోజ తల ఎగరేస్తూ నిర్లక్ష్యంగా అంది. సరోజ మోచేతి దగ్గర కొట్టుకుపోయి రక్తం వస్తుంది. అది చూసిన సీత సరోజని తమ ఇల్లు దగ్గరలోనే ఉందని ఇంటికి వచ్చి కట్టుకుని వెళ్ళమంది. రామ్మ, యుద్ధం చేసి అలసిపోయావుగా, కాస్త కాఫీ తాగు వెడుదువు గాని సూర్యం కూడా ఆహ్వానించాడు. ముగ్గురు ఇంటికి వచ్చారు. సీత సరోజ చేతికి కట్టింది. సూర్యం కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. మంచం మీద సన్నిహితంగా పక్కపక్కన కూర్చుని కాఫీ తాగుతున్న ఆ ఇద్దరిని చూస్తుంటే సూర్యానికి చెప్పరాని ఆనందంగా అనిపించింది. సీత సరోజ ఇంటి విషయాలు అడిగింది. సరోజ సీతకి తల్లిదండ్రులు లేరని తెలుసుకుని సానుభూతి చూపించింది. ఇంకా వస్తానండి. కొద్దిసేపు అయిన తర్వాత సరోజ లేచింది. ఇంటి వరకు వచ్చి దిగపెట్టమంటావా అమ్మా అని అడిగాడు సూర్యం. అవసరం లేదండి, నాకేం భయం లేదు ధైర్యంగా అంది సరోజ. సరోజ ఇంటికి వెళ్ళిపోయే ముందు సూర్యానికి సీతకి తనను ఆదుకున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకొని వెళ్ళింది. సూర్యానికి ఎందువలన ఆ అమ్మాయి ఇంకొంచెం సేపు తన ఇంట్లో ఉంటే బాగుండని అనిపించింది. సరోజ వెళ్ళిపోయిన తర్వాత సీత వచ్చింది. ఈ అమ్మాయి భలే విచిత్రమైన మనిషిలా ఉంది. ఇంత క్రితమేగా నడిబజార్లో అంత అవమానం పొందింది. అయినా భయం లేకుండా ధైర్యంగా ఒక్కతే ఇంటికి వెళ్ళింది. అబ్బా, వాడు గుర్తుకు వస్తే నాకు ఇప్పటికీ వణుకు పుడుతోంది. సరోజ వీధిలో ఆ రౌడీతో పెనుగులాడే దృశ్యం గుర్తుకు రాగానే సీతకి శరీరం భయంతో జల్తరించింది. ఈ రోజుల్లో చదువుకుని ఉద్యోగాలంటూ చీటికి మాటికి ఇల్లు వదిలి బయటికి రావాల్సి వస్తున్న ఆడపిల్లలకి అలాంటి ధైర్యం చాలా అవసరం అమ్మా. బజార్లో వెళ్తుంటే ఎవడో తుంటరు వెధవ ఏదో అన్నాడని ఇలా పిరికిగా రోడ్డు మీద నడవడానికే భయపడితే ఎలా? నిజంగా చాలా ధైర్యంగల పిల్లలా ఉంది ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు సూర్య. జగన్నాథం గారు కూడా ఆ ఊళ్ళోనే ఉంటున్నారు. ఆయన కొడుకు చంద్రం కూడా పెద్దవాడయ్యాడు. కాలేజీలో చంద్రానికి చిట్టిబాబు సదానందాలతో స్నేహం కలిసింది. ఇంటి దగ్గర అపురూపంగా అతి మంచివాడైన తండ్రి సంరక్షణలలో పెరిగిన చంద్రానికి లోకం సంగతి అంతగా తెలియదు. తెల్లని వాళ్ళని పాలు, నల్లని వాళ్ళని నీళ్లు అనుకునే మనిషి అతను. చంద్రానికి తండ్రిని చూస్తే హడలు, చదువంటే విసుగు, జీవితం అంటే సరదా. ఇంట్లో ఉంటే ఎప్పుడు చదువు అని హెచ్చరించే తండ్రి సమక్షంలో ప్రాణం పంజరంలో పిట్టలా గిలగిల్లాడుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు స్నేహితుల మధ్యకు వచ్చి పడతానా అని తపిస్తూ ఉంటాడు. చిట్టిబాబు అతనికి బాగా నచ్చాడు. ఎప్పుడూ తను నవ్వుతూ ఎదుటివారిని నవ్వించే అతనంటే చంద్రానికి చాలా ఇష్టం. బంగారు పిచ్చిక లాంటి చంద్రం ఆశ్రమంలో చిట్టిబాబు సదానందం యుక్తిగా తమ అవసరాలు గడుపుకుంటూ జీవితం అంటే సరైన నిర్వచనం తమకే తెలిసిన వాళ్లలో ఫోజు పెడుతూ షికార్లకి పిక్నిక్లకి చంద్రాన్ని ప్రోత్సహిస్తూ అతని ద్వారా నలుగురిని పరిచయం చేసుకుంటూ చంద్రం వెనక చేరి నాటకం ఆడుతూ ఉండేవాళ్ళు. చిట్టిబాబు చంద్రం స్నేహితులు కాబట్టి ఈ సంవత్సరం కూడా చంద్రం చిట్టిబాబుతో సమానంగా పరీక్ష తప్పాడు. కొడుకు భవిష్యత్తు మీద కొండంత ఆశ పెట్టుకుని అతన్ని ఏ పోలీస్ ఆఫీసర్నో చేయాలని కలలుగంటున్న జగన్నాథానికి ఇది తీరని ఆశాభంగంగా తయారైంది. రిజల్ట్స్ విషయం కాకపోయినా ఏదో నిస్పృహ ఆవరించుకుంది. నిట్టూర్పు విడుస్తూ పేపర్ పక్కన పడేశాడు. ఏమిటి, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేంగా. ఒక్కగానొక్క కొడుకు, వాడు ప్రయోజకుడై నలుగురిలో అవుననిపించుకుంటూ తలెత్తుకు తిరుగుతూ ఉంటే చూసి సంతోషించాలని ఆరాటపడుతున్న అతని హృదయానికి
ఆ అదృష్టం పట్టే యోగం కనిపించలేదు. చంద్రంతో పాటే చదువుతుంది జయ. ఆడపిల్లైనా అన్నిట్లోనూ ఫస్టునుంటుంది. అన్నగారైన రాజారావుకి చిటికీ మాటికి ట్రాన్స్ఫర్ అవుతుండడంతో కూతురు చదువు పాడైపోతుందనే ఉద్దేశంతో జయని తన దగ్గర అట్టిపెట్టి వెళ్ళాడు. తల్లి తండ్రి దగ్గర లేకపోయినా జయ తన చదువును ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఏమిటో పిల్లలకి వాళ్ళంతట వాళ్ళకి రావాలి వివేకం. మధ్య హాలులో సోఫాలో వెనక్కి జారగిలబడి పరాధ్యానంగా కూర్చున్న జగన్నాథం గారికి టిప్పుటాప్గా డ్రెస్ చేసుకుని బయటకు వెళ్తున్న కొడుకు చంద్రం కనిపించాడు. ఒరేయ్ ఇలారా అంటూ పిలిచాడు. చంద్రం దగ్గరికి వచ్చాడు. ఎంతో వినయంగా తండ్రి ఎదుట నిలబడ్డాడు. రిజల్ట్స్ వచ్చాయి, పేపర్ చూసావుట్రా? చంద్రం చూశాడు కానీ చూడలేదన్నట్టు తల తిప్పాడు. ఎందుకు చూస్తావురా? చూసేందుకు ధైర్యం ఉంటేగా. ఎన్నిసార్లు చెప్పానురా? నువ్వెలా తిరిగినా ఎంత డబ్బు ఖర్చు చేసినా నేనేమీ అనుకోను కానీ పరీక్ష మాత్రం పాస్ అవ్వమని. చంద్రం మాట్లాడలేదు. దించిన కళ్ళతో స్తబ్దంగా నిలబడ్డాడు. ఇంతలో జయ వచ్చింది అక్కడికి. రామ్మా రా, పాస్ అయ్యావని నాన్నగారికి టెలిగ్రామ్ ఇచ్చావా? ఈ భాగ్యానికి టెలిగ్రామ్ ఎందుకు చిన్నాన్న? డాడీ పేపర్ చూడకుండా ఉంటారా? ఏమోనమ్మా, ఆఫీసులో పడ్డాడంటే వాడికి ఇంకో గొడవే ఉండదు. ఎందుకైనా మంచిది నువ్వు ఉత్తరం రాయి. అలాగే చిన్నాన్న. చూడరా, ఆడపిల్లైనా ఎంత జాగ్రత్తగా చదివి చక్కగా పాస్ అవుతోందో. నీకు మాత్రం సిగ్గు లేకుండా పోయింది కదరా. ఊరుకో చిన్నాన్న, పరీక్ష పోయిందని అన్నయ్య అసలే బాధపడుతూ ఉంటే ఏమిటి నీ మాటలు? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పాస్ అవుతాడు. జయ చంద్రానికి వత్తాసు పలుకుతూ అంది. జయకి తండ్రి దగ్గర కంటే పినతండ్రి దగ్గరే ఎక్కువ చనువు. ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే జయ జగన్నాథం గారి కూతురేనేమో అనుకుంటారు. అలాంటి ఆత్మీయత వాళ్ళది. తండ్రితో ఎప్పుడూ చంద్రం సూటిగా మాట్లాడాడు. తనకేది కావాల్సిన జయతో అడిగిస్తాడు. చంద్రానికి జయ దగ్గర బాగా చనువు. ఎప్పుడైనా సెలవులు వచ్చి జయ తండ్రి దగ్గరికి వెళ్తానంటే ప్రాణాంతకంగా చూసిన చంద్రం అర్జెంటుగా బట్టలు సర్దుకుంటూ పెదనాన్నగారిని నేను కూడా చూసి చాలా రోజులైంది, పద ఇద్దరం పోదామంటూ బయలుదేరతాడు. రాజారావు ఉద్యోగపు ఊళ్ళో సాయంత్రం వేళ ఆయన వరండాలో కూర్చుని పైప్ కాల్చుకుంటూ పేపర్ చూసుకుంటూ ఉన్నాడు. పోస్ట్ అంటూ పోస్టుమాన్ ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. అమ్మాయి రాసింది అంటూ ఆసక్తితో చించి చదివిన ఆయనకి చూడగానే కనుబొమ్మలు పైకి లేచాయి. నోట్లో పైపు తీసి పక్కన పెట్టి పార్వతి పార్వతి అంటూ కొంప ముంచుకుపోయినట్టు గావు కేకలు పెట్టాడు. వంట ఇంట్లో వంట మనిషి సాయంత్రం భోజనంలోకి ఏం చేయాలో పురమాయిస్తున్న పార్వతమ్మ గారు చప్పున కంగారుగా బయటకొచ్చింది. నీ కూతురు ఉత్తరం రాసింది అన్నాడాయన కోపంగా. ఏమనండి? గాబరాగా అడిగింది. ఆయన వాలకం చూస్తే జయ ఏదో చేయరాని పనిచేసి ఉత్తరం ద్వారా తెలియచేసినట్టుగా ఉంది. ఇంకేముంది, తప్పింది. చంద్రం 2nd క్లాస్లో పాస్ అయ్యాడట. జయ తప్పిందా? నమ్మలేనట్టుగా చూసిన పార్వతమ్మ గారు భర్త చేతుల్లోంచి ఉత్తరం లాక్కొని చదవసాగింది. నువ్వు వద్దే అంటే నా మాట విన్నావా? మన పిల్ల మన దగ్గర ఉండాలి కానీ వేరే చోట ఎందుకు? తమ్ముడికేం తెలుసు, కాలేజీకి వెళ్ళి వస్తుంటే చదువుకుంటుంది కాబోలు అనుకుని ఉంటాడు. ఇంకా కోపంగానే అంటున్నాడు ఆయన. అబ్బబ్బా ఆపండి, మీరు ఉత్తరం సరిగ్గా చూడకుండానే ఏమిటి గొడవ? అందులో జయ తను 2nd క్లాస్లో పాస్ అయ్యానని చంద్రన్ తప్పాడని రాసింది. బాలేవారే మీరు, అడలుగొట్టారు నన్ను. ఏమిటి ఏది? రాజారావు మళ్ళీ ఉత్తరం తీసుకుని చూశాడు. తన పొరపాటు గ్రహించుకున్న ఆయన చమత్కారంగా, అది నా కూతురు, లేకపోతే తప్పడం ఏమిటి? నేను అప్పుడే అనుకున్నాను అన్నారు. మంచివారే కాదుటోయ్, మరి మంచివాడిని కాకపోతే నీలాంటి మతిమరుపు మనిషితో ఇన్ని రోజులు కాపురం చేయగలిగేవాడినా? సరసంగా అన్నాడాయన. ఇలా వాళ్ళ చదువులు ఇలా సాగుతున్నాయన్నమాట. సూర్యము జయ బాగా చదువుకుంటుంటే సరోజ, చంద్రము, చిట్టిబాబు వీళ్ళందరూ ఫెయిల్ అవుతూ ఉన్నారు. వీళ్ళ జర్నీ ఇంకా ముందు ఎలా జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.